ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 25 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి నిర్వీకారి దృష్టినిచ్చేందుకు వచ్చారు. మీకు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది కనుక మీ కనులు ఎప్పుడూ కూడా వికారీగా అవ్వరాదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, అనంతమైన సన్యాసులైన మీకు తండ్రి ఏ శ్రీమతాన్ని ఇచ్చారు? సమాధానము, మీరు నరకము నుండి మరియు నరకవాసుల నుండి మీ బుద్ధియోగాన్ని దూరం చేసి స్వర్గాన్ని స్మృతి చేయమని తండ్రి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నరకమును బుద్ధి నుండి తొలగించండి. నరకము అంటే పాత ప్రపంచము. మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. అంతేకాని మీరు నివసించే హద్దు ఇంటిని వదిలి మరొక చోటికి పొమ్మని అయితే కాదు. మీది బేహద్దు వైరాగ్యము. ఇప్పుడు ఇది మీకు వానప్రస్థ అవస్థ. అన్నిటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి. ఓం శాంతి. శివ భగవాను వాచ, ఇంకెవ్వరి పేరు తీసుకోలేదు. బ్రహ్మ పేరు కూడా తీసుకోలేదు. ఈ తండ్రి పతిత పావనుడు. అందుకే ఇక్కడకు పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా వస్తారు. పావనముగా తయారు చేసే యుక్తి కూడా ఇక్కడే తెలియజేస్తారు. శివ భగవాను వాచ, కృష్ణ భగవాను వాచ కాదు. దీనిని తప్పకుండా అర్థం చేయించాలి. మీ వద్ద బ్యాడ్జీ ఉంది. ఇందులో రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానమంతా చూపించబడింది. ఈ బ్యాడ్జీ కూడా తక్కువైనదేమీ కాదు. ఇది సూచించే విషయము. మీరందరూ నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా ఆస్తికులుగా ఉన్నారు. నెంబర్ వారీగాని తప్పకుండా అంటారు. చాలామంది రచయిత రచనల జ్ఞానమును కూడా అర్థం చేయించలేరు. కనుక వారిని సతో ప్రధాన బుద్ధి కలవారు అని అనరు. సతో ప్రధాన బుద్ధి కలవారు, రజో ప్రధాన బుద్ధి కలవారు, తమో ప్రధాన బుద్ధి కలవారు కూడా ఉన్నారు. ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటారో వారికి అలాంటి టైటిల్ లభిస్తుంది. వీరు సతో ప్రధాన బుద్ధి, వీరు రజో బుద్ధి కలవారు అని అంటారు. అయితే బయటకు చెప్పరు. ఎందుకంటే వారు ఫంక్ అవ్వరాదు, అంటే భయపడకూడదు అంటున్నారు బాబా. నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. ఫస్ట్ క్లాసుగా ఉండు వాటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు సత్యమైన సద్గురువు లభించారు. వారు మిమ్మల్ని పూర్తి సత్యంగా తయారు చేస్తారని మీకు తెలుసు. దేవీ దేవతలు సత్యమైన వారు. వారే వామ మార్గంలో అసత్యంగా అయిపోతారు. సత్యయుగంలో దేవీ దేవతలైన మీరు మాత్రమే ఉంటారు, మరెవ్వరూ ఉండరు. ఇది ఎలా సాధ్యమని కొంతమంది జ్ఞానం లేనివారు అంటారు. ఇప్పుడు మనము నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానమును ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు. నామరూపాల నుండి భిన్నముగా ఉన్నట్లయితే అలాంటి వస్తువును మనం కనుల ద్వారా చూడలేము. ఆకాశం శూన్యమైనప్పటికీ అది ఆకాశము అని అనుభవం అయితే చేస్తారు కదా. ఇది కూడా జ్ఞానము. మొత్తం ఆధారమంతా బుద్ధిపైన ఉంది. రచయిత రచనల యొక్క జ్ఞానమును కేవలం తండ్రి మాత్రమే ఇస్తారు. ఇక్కడ రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం లభించగలదు అని కూడా వ్రాయాల్సి ఉంటుంది. ఇలాంటి స్లోగన్లు చాలా ఉన్నాయి. రోజు రోజుకు నూతన పాయింట్లు, నూతన స్లోగన్లు వస్తూనే ఉంటాయి. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత రచనల యొక్క జ్ఞానమైతే తప్పనిసరి. ఈ జ్ఞానము ద్వారా నాస్తికత్వం వదిలిపోతుంది. మీరు ఆస్తికులుగా తయారై విశ్వానికి అధికారులుగా అయిపోతారు. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు, కానీ
నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారు. అర్థం చేసుకునేది మనుష్యులే కదా, జంతువులైతే అర్థం చేసుకోలేవు. మనుష్యులే చాలా ఉన్నతముగా ఉన్నారు, వారే అత్యంత నీచముగా కూడా ఉన్నారు. ఈ సమయంలో మనుష్య మాతృలెవ్వరికీ రచయిత రచనల జ్ఞానం తెలియదు. ఎందుకంటే మాయ అందరి బుద్ధికి కూడా గోడ్రేజ్ తాళం వేసేసింది. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మేము తండ్రి వద్దకు విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు వచ్చాము అని మీకు తెలుసు. మీరు 100% పవిత్రముగా ఉంటారు. పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉన్నాయి. ఆశీర్వాదాలు ఇస్తారు కదా. అయితే ఈ పదాలు భక్తి మార్గానికి చెందినవి. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా చదువు ద్వారా అవుతారు. మీరు చదువుకోవాలి, అలాగే ఇతరులను చదివించాలి కూడా. పాఠశాలలో కుమారులు కుమారీలు చదువుకునేందుకు వెళ్తారు. కలిసి ఉన్నందువలన చాలా చెడిపోను కూడా చెడిపోతారు. ఎందుకంటే వికారీ దృష్టి ఉంటుంది కదా. వికారీ దృష్టి కారణముగా పరదా కూడా వేసుకుంటారు. సత్యయుగములో వికారీ దృష్టి అనేది ఉండనే ఉండదు. కనుక ముసుగు వేసుకునే అవసరమే ఉండదు. ఈ లక్ష్మీనారాయణులకు ముసుగు వేసుకునే అవసరమే ఉండదు. ఈ లక్ష్మీనారాయణులు ముసుగు వేసుకోవడం ఎప్పుడైనా చూసారా? అక్కడ మురికి ఆలోచనలు కూడా ఎప్పుడూ రానే రావు. కానీ ఎక్కడ ఉండేది రావణ రాజ్యము. ఈ కనులు పిశాచపు కనులు. తండ్రి వచ్చి జ్ఞానము అనే 3వ నేత్రమును ఇస్తారు. అన్నీ వినేది, మాట్లాడేది, సర్వస్వము చేసేది ఆత్మయే. మీ ఆత్మలిప్పుడు సరిదిద్దబడుతున్నవి. ఆత్మయే చెడిపోయి పాపాత్మగా అయ్యింది. వికారీ దృష్టి ఎవరికి ఉంటుందో వారిని పాపాత్మ అని అంటారు. ఈ వికారీ దృష్టిని తండ్రి తప్ప మరెవ్వరూ కూడా సరిదిద్దలేరు. పవిత్రమైన జ్ఞాన నేత్రమును ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఈ జ్ఞానము కూడా మీకు మాత్రమే తెలుసు. శాస్త్రాలలో ఈ జ్ఞానమైతే లేనే లేదు. తండ్రి చెప్తున్నారు, ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జపము, తపము, తీర్థస్థానాలు తిరిగినందువలన నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. ఈ భక్తి అర్ధకల్పం నడుస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ సందేశమును అందరికీ ఇవ్వాలి. మీరు వస్తే మేము మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానమును వినిపిస్తాము. పరంపిత పరమాత్ముని జీవిత చరిత్ర తెలుపుతాము అని చెప్పాలి. మానవ మాతృలెవ్వరికీ ఈ జ్ఞానం తెలియనే తెలియదు. ఇది చాలా ముఖ్యమైన పదము. సోదరి సోదరులారా రండి, వచ్చి రచయిత రచనల యొక్క ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానమును వినండి, చదువు చదవండి. దాని వలన మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ జ్ఞానం పొందడం వలన, సృష్టి చక్రమును అర్థం చేసుకోవడం వలన మీరు ఇటువంటి చక్రవర్తులుగా, సత్యయుగములోని మహారాజా మహారాణులుగా అవ్వగలుగుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే ఇలా అయ్యారు. మీరు కూడా చదువు ద్వారా తయారవుతూ ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చాలా ప్రభావం ఉంది. తండ్రి వచ్చేదే భారతదేశంలో. ఇతర ఖండాలలో ఎందుకు వస్తారు? తండ్రి అవినాశి సర్జన్ కావున ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే భూమిపైకే వస్తారు. ఏ భూమిపైన భగవంతుడు కాలు పెట్టాడో ఆ భూమి ఎప్పుడూ కూడా వినాశనం అవ్వజాలదు. అందుచేతనే దీనిని అవినాశి ఖండము అని అంటారు. ఈ భారతదేశం దేవతల కొరకు తప్పకుండా ఉంటుంది కదా, కానీ కేవలం మార్పు చెందుతుంది అంతే. అయితే భారతదేశం సత్యమైన ఖండము, ఇదే భారతదేశం అసత్య ఖండముగా కూడా అవుతుంది. భారతదేశానికే ఆల్రౌండ్ పాత్ర ఉంది. ఇతర ఏ ఖండముల గురించి ఇలా అనరు. సత్యము అనగా ట్రూత్. భగవంతుడే వచ్చి
సత్యమైన ఖండముగా చేస్తారు. మళ్ళీ దీనిని రావణుడు అసత్య ఖండముగా చేస్తాడు. తరువాత ఏ కాస్త సత్యము కూడా ఉండదు. అందువలన సత్యమైన గురువు కూడా లభించడు. వారేమో సన్యాసులు, వారి శిష్యులు గృహస్థులు. అలాంటప్పుడు వారిని శిష్యులు అని, ఫాలోవర్స్ అని ఎలా అంటారు? ఇప్పుడు స్వయంగా తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రముగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చెయ్యండి. మీరిప్పుడు దేవతలుగా తయారు కావాలి. సన్యాసులు సంపూర్ణ నిర్వికారులుగా లేనేలేరు. మాటి మాటికి వికారీల వద్ద జన్మిస్తారు. చాలామంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు. ఇటువంటి వారైతే చాలామంది ఉన్నారు. విదేశాలలో కూడా చాలామంది ఉన్నారు. ముసలివారైనప్పుడు సహాయం కొరకు వివాహం చేసుకుంటారు. వారికి ధనమును కూడా వదిలి వెళ్ళిపోతారు. మిగిలిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తారు. ఇక్కడ ఉన్నవారికి వారి పిల్లలపైన చాలా మమకారం ఉంటుంది. 60 సంవత్సరాల తరువాత పిల్లలకు అప్పజెప్పి మళ్ళీ పరిశీలిస్తూ ఉంటారు. మా తరువాత వీళ్ళు బాగా నడుపుకుంటారా లేదా అని గమనిస్తూ కూడా ఉంటారు. కానీ ఈనాటి పిల్లలు అయితే తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళిపోతే చాలా బాగుంది, తాళం చెవి లభించింది అని భావిస్తారు. బ్రతికి ఉండగానే భోజనం కూడా పెట్టరు. ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని తల్లిదండ్రులను బయటికి పొమ్మని గెంటి వేస్తారు. కావున తండ్రి తన పిల్లలైన మనకు తెలియచేస్తున్నారు, సోదరి సోదరులారా వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినండి అని ప్రదర్శనలో వ్రాయండి. ఈ సృష్టి చక్ర జ్ఞానమును తెలుసుకుంటే మీరు చక్రవర్తులుగా, దేవీ దేవతలుగా, విశ్వానికే మహారాజా మహారాణులుగా అవుతారు. పిల్లలకు ఈ బాబా ఈ సూచనలు ఇస్తున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. నేను ఇతనిలోకే ప్రవేశం చేస్తాను. బ్రహ్మకు ముందు విష్ణువు ఉన్నారు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? 2 పురుషునివి, 2 స్త్రీవి. 4 భుజాలు గల మనుషులు ఎక్కడైతే ఎవరు ఉండరు కదా. ఇతరులకు అర్థం చేయించేందుకు ఇలా చెప్పాలి. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు. బ్రహ్మకు కూడా 4 భుజాలు చూపిస్తారు. 2 భుజాలు బ్రహ్మవి, 2 భుజాలు సరస్వతివి. ఇద్దరు అనంతమైన సన్యాసులు. అంతేకాని సన్యసించే మరో చోటికి వెళ్ళిపోవాలి అని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి నుండి నరకాన్ని త్యాగం చేయండి అని తండ్రి చెప్తున్నారు. నరకాన్ని మరిచి స్వర్గమును బుద్ధితో స్మృతి చేయాలి. నరకము నరకవాసుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధి యోగం జోడించాలి. ఎవరు చదువుతారో వారి బుద్ధిలో మేము పాస్ అవుతామని, ఆ తరువాత మేము ఎలా అవుతాము అనేది ఉంటుంది కదా. ఇంతకుముందు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయిస్తూ ఉండేవారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా ఇతని వానప్రస్థ అవస్థలోనే ప్రవేశం చేస్తాను బ్రహ్మతనువులో. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. భగవాను వాచ, నేను అనేక జన్మల అంతిమ జన్మలోనే ప్రవేశిస్తాను. ఎవరైతే ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర చేస్తారో వారిలోనే ప్రవేశం చేస్తాను. ఎందుకంటే అతడే మళ్ళీ మొదటి నెంబరులోకి వెళ్ళాలి కదా. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, ఇరువురికి 4 భుజాలు చూపిస్తారు. బ్రహ్మ సరస్వతుల నుండి లక్ష్మీనారాయణులు, మళ్ళీ లక్ష్మీనారాయణుల నుండి బ్రహ్మ సరస్వతులుగా అవుతారు అని లెక్కాచారం కూడా ఉంది. పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్క తెలపగలరు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకుంటూ చివరిలో సాధారణమైన ఈ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. వీరి పేర్లు కూడా
బాబా తరువాత పెట్టినవి, లేకుంటే బ్రహ్మకు తండ్రి ఎవరు? శివ్ బాబా అని తప్పకుండా అంటారు. ఎలా రచించారు? దత్తత తీసుకున్నారు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటున్నారు. కనుక శివ భగవాను వాచ, ఏ బ్రహ్మకైతే తన జన్మల గురించి తెలియదో అతనిలో నేను ప్రవేశిస్తానని వ్రాయాలి. అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. అది కూడా వానప్రస్థ స్థితిలో వస్తాను. ఈ ప్రపంచం పాతదై పతితమైనప్పుడే నేను వస్తాను అని బాబా అంటున్నారు. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. ఇంతకుముందు 60 సంవత్సరాల వయసులో గురువులను ఆశ్రయించేవారు. ఇప్పుడు పుట్టినప్పటి నుండి గురువుల వద్దకు పంపిస్తారు. ఈ పద్ధతిని క్రైస్తవుల ద్వారా నేర్చుకున్నారు. చిన్నతనంలో గురువుల వద్దకు వెళ్ళే అవసరం ఏముంది? చిన్నతనంలో మరణిస్తే సద్గతి పొందుతారు అని భావిస్తారు. ఇక్కడ ఎవ్వరికీ సద్గతి జరగదు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి మీకు ఎంతో సులభంగా అర్థం చేయించి చాలా చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. భక్తిలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది రావణ రాజ్యం కదా. వికారీ ప్రపంచం ప్రారంభమవుతుంది. అందరూ గురువులను చేసుకున్నారు. ఈ బ్రహ్మ కూడా స్వయంగా చెప్తున్నారు, నేను చాలామంది గురువులను ఆశ్రయించాను. సద్గతినిచ్చే భగవంతుని గురించి తెలియనే తెలియదు. భక్తి మార్గంలోని గొలుసులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. అంటే సంఖ్యలు కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. ఏదైనా భారమైన వస్తువును పైకెత్తాలి అంటే చాలా లావుపాటి గొలుసును ఉపయోగించి పైకి ఎత్తుతారు. ఇందులో కూడా అంతే. కొంతమంది వెంటనే వచ్చి మీ మాటలు వింటారు, బాగా చదువుతారు. కొంతమంది అర్థమే చేసుకోరు. నెంబర్ వారీగా మాలలోని మణులుగా అవుతారు. మనుష్యులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు. ఏమాత్రం జ్ఞానం ఉండదు. గురువు మాల త్రెప్పమని చెప్పారు. ఆ చెప్పిందే తడవుగా రామ రామ అని మాల తిప్పుతూ శబ్దం చేస్తూ ఉంటారు. ఏదైనా వాయిద్యం మ్రోగుతున్నట్లుగా శబ్దం చేస్తూ ఉంటారు. చాలా మధురముగా ఉంటుంది. అది వింటూ ఉంటారు. అంతేకాని వారికి ఏమాత్రం తెలియదు. రాముడంటే ఎవరు, కృష్ణుడంటే ఎవరు, వారు ఎప్పుడు వస్తారు, ఇవేమీ తెలియదు. కృష్ణుణ్ణి కూడా ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. ఇది ఎవరు నేర్పించారు? గురువులు కదా. కృష్ణుడు ద్వాపరంలో వచ్చినట్లయితే ద్వాపరం తర్వాత కలియుగం వచ్చేసింది. ఇంకా తమో ప్రధానం అయిపోయింది. నేను సంగమ యుగంలోనే వచ్చి తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీరెంతో అంధవిశ్వాసం కలవారిగా అయిపోయారు అని బాబా అంటున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యేవారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది పూర్తిగా సత్యమైన విషయము అని వెంటనే అంటారు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు. అందువలన మీరు బాగా అర్థం చేయిస్తున్నారు అని కూడా అంటారు. 84 జన్మల కథ కూడా సరిగ్గా ఉంది. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. వారు వచ్చి మీకు సంపూర్ణ జ్ఞానమును ఇస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సద్గురువైన తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని చాలా చాలా సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. సత్యంగా తయారు కావాలి. ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవ కూడా చెయ్యాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. అందువలన అనంతమైన సన్యాసులుగా అయ్యి
అందరి నుండి కూడా బుద్ధి యోగాన్ని తొలగించాలి. పవిత్రముగా తయారు కావాలి. అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఈరోజు వరదానము: దేహము మరియు దేహ ప్రపంచము యొక్క స్మృతి నుండి ఉన్నతముగా ఉండే సర్వ బంధనాల నుండి ముక్త ఫరిస్తా భవ. సారాంశము: ఎవరికైతే దేహము మరియు దేహదారులతో ఏ విధమైన సంబంధము అనగా మనస ఆకర్షణ అనేది ఉండదో వారే ఫరిస్తాలు. ఫరిస్తాల పాదాలు సదా భూమి కంటే కూడా ఎత్తులో ఉంటాయి. అనగా దేహ భావం యొక్క స్మృతి కంటే ఉన్నతముగా ఉంటాయి. ఎవరైతే దేహము మరియు దేహ ప్రపంచము యొక్క స్మృతి కంటే ఉన్నతముగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి కూడా ముక్తముగా ఉండే ఫరిస్తాలుగా అవుతారు. ఇటువంటి ఫరిస్తాలే డబల్ లైట్ స్థితిని అనుభవం చేస్తారు. స్లోగన్: వాచాతో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి.